హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు సాటర్డే అనమాట. హైదరాబాద్కి వచ్చాము. సో అమీర్పేట్లో కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ ఉంది కదా, అక్కడ ఉన్నాం అనమాట. ఇక్కడ సో ఇప్పుడు టైం వచ్చేసి 11 o'clock అవుతుంది. మనము హైదరాబాద్కి ఏ పని మీద అయితే వచ్చామో ఆ వర్క్స్ అన్నీ 10:30 లోపల అన్నీ కంప్లీట్ చేసేసుకున్నాను. సో 10:30 లోపల కంప్లీట్ చేసేసుకొని బయలుదేరామన్నమాట. ఎక్కడికంటే గోల్కొండ దగ్గరికి. ఎట్లా వెళ్తున్నాం అంటే అమీర్పేట దగ్గర నుంచి యూసఫ్గూడ, మాదాపూర్ ఈ రూట్ ఉంది కదా, అటు వెళ్ళిపోతున్నాం అనమాట. సో బైక్లో వెళ్తున్నాను. సో నా ఫ్రెండు నాగేష్, అలాగే ఇంకో ఫ్రెండు సాయి అనేది ఇంకో అబ్బాయి వెనకాల వస్తున్నాడు అనమాట బైక్లో. సో ముగ్గురం ఇట్లా వెళ్తున్నాము. ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది గోల్కొండ యొక్క అవుటర్ ఎంట్రన్స్. ఓకే, ఈ అవుటర్ ఎంట్రన్స్ దగ్గర పైనుంచి మనకు కాపలాదారులు అనేది చూస్తూ ఉంటారు, ఎవరన్నా వస్తున్నారా ఏంటనేసి. పైన బుర్జు ఉంది కదా, ఆ బుర్జు దగ్గర నుంచి నిల్చొని గన్నులు పట్టుకొని ఫిరంగులు పెట్టుకొని చూస్తూ ఉంటారు. అలాగే లెఫ్ట్ సైడ్లో మనకు పైన చూస్తూ ఉంటే కనుక ఒక హోల్స్ మాదిరి కనిపిస్తున్నాయి కదా, ఆ పైనుంచి ఏం చేస్తారంటే కాలేది సరసరా అనే కాలేటువంటి ఆయిల్ ఏదైతే ఉంటుందో అది వేస్తారనమాట శత్రువుల మీదకి, ఎవరన్నా లోపలికి ఎంటర్ అవ్వాలని చూస్తే. ఇలాగే తలుపులు చూస్తే తలుపులకి మనకు ములికీలు ఉన్నాయన్నమాట. అది చూడండి ఎంత షార్ప్గా ఉన్నాయో. ఇన్ కేస్ ఎవరన్నా తలుపుల్ని కొట్టాలని అలాగే నెట్టాలని ట్రై చేసినా, లేదా ఏనుగులు ఇలాంటివి ట్రై చేసినా కానీ ఏమవుతాయంటే అవి వాటికి దెబ్బలు తగులుతాయన్నమాట. సో అలాంటప్పుడు ఏంటి, ఓపెన్ చేయడానికి ట్రై చేయలేరు. ఈ విధంగా ఈ గోల్కొండ రాజులు అనేది ఆలోచించి ఏం చేశారు, అలాంటి ములికీలు ఇలాంటివన్నీ పెట్టించారనమాట తలుపులకి. అలాగే మనం లెఫ్ట్ సైడ్లో చూస్తే చెరువు ఉంది. ఈ చెరువు చాలా పెద్ద చెరువు. ఇలాంటి చెరువులు గోల్కొండ కోటలో దండిగా ఉన్నాయి. ఎందుకంటే లోపల ఉన్నటువంటి ప్రజలు వాటర్ కోసము, అలాగే దాహం తీర్చుకోవడానికి, నిత్యావసరాల కోసం ఇట్లాంటి చెరువులు అనేది తవ్విచ్చారనమాట. మనం ఇప్పుడు లోపలికి వెళ్ళిపోతున్నాము. మనకు ఆల్మోస్ట్ ఇప్పుడు మనం రైట్ సైడ్లో చూసుకుంటేనక మనకి కోట యొక్క అవుటర్ ఇది ఉంటుంది కదా, గోడ ఉంటుంది కదా, కోట యొక్క గోడలు అనమాట ఇవన్నీ. సో ఏంటంటే రాను చాలామంది ప్రజలు ఏం చేసేసారంటే ఆ కోట లోపలనే ఇండ్లు అనేది నిర్మించుకొని అలాగే ఉండిపోయారనమాట. సో ఇది మెయిన్ ఎంట్రన్స్. మనము ఇంకా లోపలికి వెళ్ళిపోతున్నాం ఇక్కడ నుంచి. ఇక్కడ రైట్ సైడ్లో మనకు టికెట్ కౌంటర్ ఉంటుంది. సో అలాగే లెఫ్ట్ సైడ్లోకి వెళ్ళిపోతేనాక మనకి ఏముంటుందంటే వెహికల్ పార్కింగ్ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మనం ముందుకు వెళ్ళిపోదాము. ముందుకు వెళ్ళిపోయేసేసి అక్కడ టికెట్స్ తీసుకుందాం. ఇప్పుడు మనము అక్కడ కనిపిస్తుంది కదా, అక్కడ ఎంట్రీ టికెట్ తీసుకొనేసి లోపలికి వెళ్ళిపోవాలన్నమాట. ఎంట్రీ టికెట్ 25 రూపీస్. సో ఎంట్రీ టికెట్ తీసుకొని మనం ఇప్పుడు ఆల్రెడీ ఎంట్రీ అయిపోయామన్నమాట. ఇక్కడ నుంచి మన సెక్యూరిటీ గార్డ్ చెక్ చేసి పంపిస్తారు. ఓకే, ఇక్కడ ఏంటంటే కనుక మనకి ఇక్కడ చప్పట్లు కొడితే పైన ఒకటి ప్లేస్ ఉంటుంది అనమాట. ఓకే, దర్గా టైప్ ఉంటుంది, అక్కడికి వినపస్తుంది. ఇక్కడ చప్పట్లు కొట్టినా కానీ, లేదంటే ఇక్కడ మాట్లాడినా కానీ అక్కడ వినపచ్చేటట్టు చేశారనమాట. ఓకే, అలాగే ఇక్కడ దీని గురించి మొత్తం అంతా ఇంగ్లీష్లో రాశారనమాట. ఏంటి దీని యొక్క ప్రాముఖ్యత ఏంటి అనేసి ఇంగ్లీష్లో రాశారు. అలాగే ఇక్కడ మనకి ఒకటి ఫిరంగి ఉంటుంది, ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా ఎదురుగా, అది ఫిరంగి ఉంటుంది. ఎవరన్నా ఆ డోర్లు ఏవైతే ఉన్నాయో, మెయిన్ ఎంట్రన్స్ డోర్లు ఏవైతే ఉన్నాయో, డోర్లు ఓపెన్ చేసుకొని శత్రువులు లోపలికి వస్తే కనుక అప్పుడు ఆ ఫిరంగితో ఒక్క బాంబు వేసేవాళ్ళు అనమాట. ఒక తూటా మాదిరి కాల్చేవాళ్ళు అనమాట. ఓకే, లోపలికి రాకోకుండా ఉండడం కోసము. ఇంకోటి ఏంటంటే మనకు ఎదురుగా ఒక ఇది అంటే అడ్డం తెరలాగా ఒకటి అడ్డం కట్టారనమాట. పెద్ద వాల్ టైప్ కట్టారనమాట. ఏంటంటే కనుక ఆ టైంలో ఈ ఏనుగులు ఇలాంటివి ఉంటాయి కదా, స్ట్రైట్గా వచ్చి ఫోర్స్గా మన మెయిన్ గేట్ని తన్నలేవన్నమాట, అంటే పగలగొట్టలేవన్నమాట. ఓకే, సో అంటే శత్రువులుగానే వచ్చేకి చాలా ఇబ్బందిగా ఉండేదన్నమాట. అలాగా ఒక యూ షేప్లో ఒక తెరలాగా మెయిన్ గేట్కి అనేది కట్టారు. ఇక్కడ మనం చూస్తే కనుక ఎక్కడికక్కడ ఏ ప్లేసెస్ ఉన్నాయో మొత్తం అంతా ఇన్ఫర్మేషన్ ఇచ్చారనమాట. అలాగే నేను ఒక బుక్ కొన్నాను. ఆ బుక్లో మనకి ఏంటి డీటెయిల్గా కొద్దిగా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారనమాట. అలాగే ఇక్కడ నుంచి మనం కొద్దిగా ముందుకు వెళ్తాను, అక్కడ ఒక 2-3 ఉన్నారు చూడండి. అక్కడ ఒక ఇనుపది వెయిట్ లిఫ్టింగ్ది ఉంటుంది అనమాట. అది ఆల్మోస్ట్ 150 కిలోల పైన ఉంటుంది అనమాట. ఓకే, సో అదేంటంటే ఎవరైతే ఒంటి చేత్తో లిఫ్ట్ చేస్తారో దాన్ని, సో వాళ్ళని సైన్యంలో చేర్చుకునే వాళ్ళు అనేసి చెప్తూ ఉంటారు అనమాట. అది లిఫ్ట్ చేస్తేనే సైన్యంలోకి ఎంట్రీ అవ్వాలన్నమాట. ఇక్కడ చూస్తే సైన్యం కోసము కట్టించినటువంటి రూమ్స్ టైప్ అనమాట ఇవన్నీ. సో మొత్తం ఇవన్నీ అక్కన్న మాదన్న అని అంటారు కదా, వాళ్ళకి సంబంధించినటువంటి
వాళ్ళు మంత్రులు, ఎవరి దగ్గర, ఈ నవాబుల దగ్గర మంత్రులు వాళ్ళు. ఓకే, వాళ్ళు వాళ్ళ సైనికులు వీళ్ళంతా ఇక్కడ ఉండేవాళ్ళు అనమాట. ఓకే, ఇక్కడ నుంచి మనం కొద్దిగా ముందుకు వెళ్ళిపోదాము. సో మనం ఎంట్రీ అక్కడ నుంచి అయ్యామన్నమాట. అక్కడ నుంచి ఎంట్రీ అయ్యేసేసి ఇలా వచ్చాము. సో ఇక్కడ చూస్తే కనుక నేను ఇందాక మీకు హాల్ టైప్ ఒకటి చూపించాను కదా, అలా ఉంది. అటు సైడ్ మనకి స్టెప్స్ ఉన్నాయి వెళ్ళడానికి పైకి. కానీ మనం ఏం చేసామంటే కనుక ఈ పక్కకు వచ్చామన్నమాట. ఇన్ కేసు ఎవరికైనా కావాలంటే ఇక్కడ రెస్ట్ రూమ్స్ ఉన్నాయి. ఇక్కడ నుంచి వ్యూ చూడండి, మొత్తం గోల్కొండ అంతా ఎలా కనిపిస్తుందో. ఓకే, అలాగే కొద్దిగా ముందుకు వెళ్దాము. అక్కడ మనకు ఒక ప్లేస్ టైప్ ఏదో ఉంది, అక్కడికి అది వెళ్ళేసేసి చూసుకొని వద్దాము. అక్కడ నుంచి మళ్ళీ తర్వాత రిటర్న్ వచ్చేసేసి అక్కడ స్టెప్స్ నుంచి వెళ్దాము. ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటిది నగీనా తోట అనమాట. ఇది మొత్తం దీర్ఘచతురస్రాకారంలో ఉంటుంది. ఇక్కడ ఏం చేస్తారంటే కనుక పండుగలు ఇలాంటివి జరిగేటప్పుడు మొత్తము ఇక్కడ రాళ్ళు పోసి అమ్ముతుంటారు అనమాట. ఇక్కడ మీకు ఒక తొట్ట కనిపిస్తుంది కదా, ఇది షోకేస్ టైప్ అనమాట. అలాగే స్నానం చేసేకి వాటర్ ఇవన్నీ ఇక్కడ పెట్టుకునే వాళ్ళు అనమాట. ఈవినింగ్ టైంలో వీళ్ళు లేడీస్ ఇక్కడికి వచ్చేసి ఏమంటారు ప్రార్థనలు అలాంటివి ఉంటాయి కదా, అలాంటివి కానీ చేసేవాళ్ళు కానీ చెప్తుంటారు. ఇదంతా పెద్ద పార్కు టైప్ ఉంటుంది అనమాట. మీకు పైకి వెళ్ళినప్పుడు, నేను ముందుకు వెళ్ళినప్పుడు చూపిస్తాను. ఇది నగీనా తోట అంటారు దీన్ని. ఈ తోటలో వజ్రాలు వైడూర్యాలు అవన్నీ పండుగ సందర్భాలలో కానీ ఆ టైంలలో కానీ మొత్తం ఇక్కడ అన్ని కింద వేసేసేసి ఏం చేస్తారంటే కనుక అమ్ముతూ ఉంటారు అనమాట. అలాగే పండుగలు అయిపోయాక కోటలో ఉన్నటువంటి లేడీస్ వీళ్ళంతా ఇక్కడికి వచ్చేసేసి ఆహ్లాదకరంగా ఆడుకోవడం కానీ ఇలాంటివన్నీ ఇక్కడ చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. దీని పేరు వచ్చేసి నగీనా తోట. సో ఇది మనకు ఎక్కడ ఉంటుంది అంటే కనుక మనకు అక్కడ అక్కన్న మాదన్న గుహలు ఉన్నాయి కదా, ఆ నుంచి కొద్దిగా ముందుకు వెళ్తే కనుక అక్కడ ఒకటి శిలా పలకం మాదిరిగానే ఉంటుంది అనమాట. అక్కడ మొత్తం అంతా నీట్గా రాసి ఉంటారు. దీని గురించి ఒక 2 to 3 లైన్స్ రాసి ఉంటారు అనమాట. మీరు చూడొచ్చు అక్కడ కానీ దాన్ని. సో ఇప్పుడు మనం ముందుకు వెళ్దాం. అలాగే మనకి గోల్కొండ అనే పేరు వచ్చిందో చెప్పలేదు కదా. సో గొర్రెల కాపర్లు స్టార్టింగ్లో మనకి కొండలో మొత్తం గొర్రెలు అనేది కాస్తూ ఉండేవాళ్ళు అనమాట, యాదవ్స్. తర్వాత ఉన్నట్టుండి అతని కళల్లో ఒక అమ్మవారు కనిపించి నేను ఇక్కడ వెలిసానని చెప్పడం ద్వారా అతను కొండపైకి వెళ్ళి చూశాడు. వెళ్తేనాక అక్కడ నిజంగానే అమ్మవారు ఉందన్నమాట. ఆ విషయము అక్కడ పాలించే కాకతీయ రాజులకు చెప్పాడనమాట. సో అది 1363 సంవత్సరము. ఓకే, ఆ కాలంలో చెప్పడం ద్వారా అప్పుడు ఏంటి చిన్న నిర్మాణం గుడి అనేది స్టార్ట్ చేశారు. తరువాత నిదానంగా చిన్న కోట అనేది స్టార్ట్ చేశారు. ఆ తర్వాత 1518 సంవత్సరంలో ఇది కాకతీయుల కాలం నుంచి బహ్మనీ సుల్తాన్లకి వెళ్ళింది అనమాట. తర్వాత కుతుబ్షాల పరమైందనమాట, కుతుబ్షాలకి వెళ్ళిందనమాట. అప్పట్లో దీన్ని ఈ విధంగా గొల్లకొండ అని చెప్పేవారు. తర్వాత కాలం చేంజ్ అవ్వడంతో గొల్లకొండ అనే పేరు గోల్కొండగా అనేది మారిందనమాట. ఆ విధంగా ఇప్పటికి గోల్కొండ అని మనం పిలుస్తున్నాము. ఇవేంటంటే కనుక అక్కన్న మాదన్న అని ఉన్నారు కదా, రాజు యొక్క తానిషా రాజు దగ్గర ఉంటారు కదా, వాళ్ళ మంత్రివర్గంలో వాళ్ళకి సంబంధించినటువంటి ప్లస్ వాళ్ళ సైనికులకు సంబంధించినటువంటి పెద్ద రూమ్స్ అనమాట. ఏంటంటే కనుక ఇది ఒకటే 100 feet పైన ఒకటి స్ట్రైట్గా ఉంటుంది అనమాట. సో వీళ్ళు ఏంటంటే 1674 నుంచి 1685లో ఈ గోల్కొండ కోటలో మన తానిషా రాజు దగ్గర ఉన్నారనమాట. సో వీళ్ళ మేనల్లుడు ఎవరంటే రామదాస్ అని తెలుసు కదా మనకు, నాగార్జున ఒక మూవీ యాక్టింగ్ చేశారు కదా. సో అందులో ఆ మొత్తం డీటెయిల్స్ కానీ ఇందులో మీకు అప్కమింగ్లో చెప్తాను. కంచర్ల గోపన్న రామదాసుగా అందరికీ తెలుసు అనమాట ఆయన పేరు వచ్చేసేసి. సో వీళ్ళు ఏంటంటే కీలకమైనటువంటి రోల్ అనమాట ఈ అక్కన్న మాదన్నది. వీళ్ళు ఏంటంటే ఎక్కువ ట్యాక్స్లు కలెక్ట్ చేయడంలో వీళ్ళు చాలా బాగా ప్రాముఖ్యత పొందినారనమాట. అలాగే వీళ్ళకి ఏంటంటే కనుక తానిషా రాజ్యంలో వీళ్ళకు మెయిన్ ఇంపార్టెంట్ రోల్ ఇచ్చేవాళ్ళు అనమాట. సో వన్స్ వీళ్ళు చనిపోయాక తర్వాత ఔరంగజేబు తానిషాను ఓడించి గోల్కొండ కోటను అన్నది మొత్తం ఆక్రమించాడు అనమాట. ఇప్పుడు మనం దర్బార్ హార్లేకి వెళ్తున్నాము. దర్బార్ హార్లేకి సో ఈ మార్గం ద్వారా వెళ్తున్నాం అనమాట. సో నేను మీకు ఇది బయట ఈ బుక్ 50 రూపీస్కి అమ్ముతున్నారు. ఈ బుక్ చూడండి. సో స్క్రీన్ షాట్ తీసుకోండి వీలవుతేనగా. ఈ బుక్లో ఉన్నటువంటి రూట్స్ ప్రకారమే మనం వెళ్ళొచ్చు అనమాట. ఓకే, సో గైడ్ మ్యాప్ ఆఫ్ ఇన్నర్ ఫోర్టిఫికేషన్ గోల్డెన్ కోట అని ఉంది, ఇక్కడ కానీ ఉంది చూడండి. సో ఇక్కడ ఇచ్చిందే మేబీ నాకు తెలిసి ఇక్కడ కానీ ఇచ్చినట్టున్నారు. సో ఏమేమి ఉన్నాయి ఏంటి అన్నది. సో టెంపుల్, దర్బార్ హాలు, బలాషియరు, మాస్కు, వే టు సీటాడెల్, మోతల్ మహల్, ధోబీ ఘాటు, ఓపెన్ స్పేసు,
లంగర్ ఖానా, ఓపెన్ స్పేసు, డాడ్ మహల్, క్యామల్ స్టేబుల్, వెల్, ఓపెన్ స్పేస్, బౌలి, అల్హాఖానా, నగీనా బాగ్, మాస్క్, వెల్. సో ఒకసారి ఇలాగనే ఇలాగే ఉన్నట్టుంది కానీ ఇలా కాదనుకుంటా. నార్త్ అటు సైడ్ చూపిస్తున్నాడు. నార్త్ మ్యాప్స్లో మామూలుగా నార్త్ చూపించాలి, లేదనమాట. సరే ఎనీవే వెళ్దాం, పైకి వెళ్దాం. ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, దీని పేరు వచ్చేసేసి బడీ బౌలి అనమాట. సో ఈ బడీ బౌలి ఏంటంటే అనక మీనింగ్ ఏంటంటే పెద్ద బావి అని అర్థం అనమాట. సో మనకి ఇది ఎక్కడ కనిపిస్తుంది అంటే మన నగీనా గార్డెన్ ఉంది కదా, ఆ నుంచి కొద్ది ముందుకు వస్తాక బాలాహిసార్ మెట్లు అని ఉంటాయన్నమాట. బాలాహిసార్ మెట్ల నుంచి కొద్ది ముందుకు వెళ్తూ ఉంటే అటు రెస్ట్ రూమ్స్ కనిపిస్తాయి. రైట్ సైడ్లో మనకు ఈ బడీ బౌలి అని కనిపిస్తుంది. సో ఒకసారి చూడండి, నేను మ్యాప్లో కానీ చూపిస్తున్నాను. బడీ బౌలి అని ఉంటుంది. సో ఏంటి, అప్పటి కాలంలో వీళ్ళు నీళ్ళు అనేది స్టోర్ చేసుకోవడానికి కొండ కింద, ఈ కోట కింద అలాగే కొండ కింద ఉన్నటువంటి వాటికి తోటలకి ఈ నీళ్ళు అనేది సరఫరా చేయడం కోసము ఇట్లా చాలా ఉన్నాయన్నమాట. కోటలో చాలా బావులు ఉన్నాయి. సో అందులో ఇది పెద్ద బావి అనమాట, బడీ బౌలి అంటారు. ఎలా ఉంది చూడండి ఒకసారి, ఎంత పెద్దగా ఉంది చూడండి. ఇంకొద్దిగా రీస్టోరేషన్ చేసినాక బాగుంటుంది మనకి. ఇప్పటికి కానీ, ఇప్పుడైతే వాటర్ లేవు, ఇప్పటికి కానీ మనకు అక్కడ అంటే నీటి నిల్వ అనేది భూగర్భ జలాలు చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట. అక్కడ నుంచి పంపులు వేసుకొని మొత్తము కింద కోట అంతా మనకు ఈ వాటర్ అన్నది సరఫరా చేస్తూ ఉంటారు అనమాట. నీటి నిల్వలు అలాగే ఉన్నాయి. అలాగే ఈ నుంచి కొద్దిగా ముందుకు వెళ్తాక డ్రగ్ ట్యాంక్ కాలువ అనేది ఉంటుంది అనమాట. అక్కడ నుంచి మొత్తము ఈ కోట చుట్టూ ఉండే 5 కిలోమీటర్లకి తోటలకు వాటికి ఈ నుంచి ఆ డ్రగ్ కాలువ నుంచి మనకు నీళ్ళు అనేది మళ్ళించేవారు అనమాట. ఇక్కడ నుంచి ఇంకా మనం పైకి వెళ్దాము. మనకు అక్కడ సో ఇక్కడ చూస్తే మనకు చెరసాలగానే ఉంది చూడండి. సో అది చెరసాల, పక్కనే ఉంది బడీ బౌలి. ఇక్కడ నుంచి చూస్తుంటే కనుక మనకు ఒక 5% హైదరాబాద్ అనేది కనిపిస్తూ ఉంది. ఇంకా ఎంతో ఎక్కువ ఉంటుంది అనమాట. మనకు ఇక్కడెక్కడో ఉంటాయి, రామనాడ స్టూడియోస్ వచ్చే దారిలో కనిపించినది కదా, అది ఉంటుంది అనమాట. అది ఆ చెరసాల ఉంది కదా, అది చూపించడానికి వెళ్తున్నాను అనమాట. సో అది నిజంగా అంటే చెరసాలనేనా లేదంటే వేరేది ఏమన్నా దాచుకోవడానికి పెద్ద రూమ్స్ అన్నది. సో ఇట్లా చిన్న ఇది ఉందన్నమాట. మ్యాక్సిమం ఇటు ఇంతకుముందు వచ్చేవాళ్ళేమో ఇప్పుడు ఎవరు రావట్లేదు, ఎందుకంటే స్టెప్స్ అన్నీ అక్కడే కట్టించారు కాబట్టి అటు సైడ్ నుంచి వెళ్ళిపోతున్నారు అనమాట. సో అలాగే ఇది పెద్ద ఒకటి వాల్ ఉంది కదా, ఆ వాల్ అంతా మీరు చూస్తున్నారు చూడండి, ఆ వాల్ అంతా కూలిపోయింది, కొద్దిగా లైట్ కూలిపోయింది. సో దాన్ని ఒకసారి రీకన్స్ట్రక్షన్ చేస్తే బాగుంటుంది. 2 పావురాలు ఉన్నాయి, చెట్టు చూడండి ఎంత బాగుందో. మనకు లాక్ వేసారు ఇది. ఇది ఒక చెరసాల మాదిరి ఉంది, మొత్తం అంతా క్లోజ్ చేసిన్నారు. సో ఇప్పుడైతే క్లోజ్ చేశారు. ఇక్కడ నుంచి మనం పైకి వెళ్ళిపోదాము. మొత్తం వాటర్ అన్నీ ఎలా అయిపోయాయి చూడండి, నిలిచిపోయాయి కదా, ఎండకంతా పాచి పట్టిపోయి వాటర్ అనేది మూవింగ్ అవుతూ ఉంటేనాక ఇలా అనేది ఉండదు అన్నమాట. ఇదొక బావి. సో ఆ పెద్ద బావి తర్వాత ఇదొక చిన్న బావి ఉంది. సో పైకి వెళ్దాం. అలాగే దీన్ని బట్టి చూస్తూ ఉంటాను, ఇక్కడ ఏదో రూమ్ ఉన్నట్టు అర్థమవుతుంది, కానీ పైన వచ్చేసి పైకప్పు మొత్తము కూలిపోయిందనమాట. సో అలాగే ఇటు సైడ్ చూస్తే మనం ఇందాక అక్కడికి వెళ్ళలేదు, కోట చుట్టూ ప్రహరీ గోడ, అంటే లోపల కానీ ప్రహరీ గోడ అనమాట. 2-3 లేయర్స్ ఉంటాయి కదా, అలాగనమాట. బావిలో వాటర్ అన్నీ
ఇదే అయిపోయి పాచి పట్టిపోయి. ఇది 3వ బావి మనం ఇప్పుడు చూడటము. అక్కడ ఉంది చూడండి, అక్కడ లాస్ట్లో స్టెప్స్ ఉన్నాయి చూడండి వాటికి. పైన ఇది బుర్జు చూడండి, కింద చిన్న ఒక రాళ్ళ కింద లోపలికి వెళ్ళడానికి మార్గంగా ఉంది. ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ వ్యూ చూడండి. ఇది కానీ పైకప్పు వెళ్ళిపోయింది. సో ఆల్మోస్ట్ అలా అన్నీ పైకప్పులు అనేది వెళ్ళిపోయాయి. ఇప్పుడు మనం ఏదైతే చూస్తున్నామో అది రామదాసు బందిఖానా అన్నమాట. ఉత్తర ద్వారంలో దీర్ఘచతురస్రాకారంగా నిర్మించిన గట్టి కట్టడం ఇది. ఒకప్పుడు సామాన్యులు భద్రపరచడానికి ఉద్దేశించిన దీనిని అబుల్ హసన్ కుతుబ్ షా పాలన కాలంలో బందీఖానాగా మార్చడం జరిగింది. ఒకసారి లోపలికి వెళ్ళి చూసేద్దాం ఎలా ఉంటుందో. సో ఇది వచ్చేసి మనకు రామదాసుని బంధించినటువంటి బందీఖానా అనమాట. అసలు ఈయన పేరు కంచర్ల గోపన్న. ఈయన రాముడికి స్వతహాగా హరిభక్తుడు అనమాట. 1620 సంవత్సరంలో ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి నేలకొండపల్లిలో లింగన్నమూర్తి కామంబ దంపతులకు ఈయన జన్మించాడు. ఈయన భార్య పేరు కమలమ్మ అనమాట. వీళ్ళు ఎక్కువ హరిభక్తులు. సో ఏంటంటే ఈయన ఉద్యోగం కోసము వాళ్ళ మేనమామ ఉంటారు కదా, వాళ్ళ మేనమామ ఎవరు, అక్కన్న మాదన్న. సో వీళ్ళు ఏంటంటే నవాబు దగ్గర పెద్ద మంత్రి పదవుల్లో ఉండేవాళ్ళు అనమాట. అందుకనేసి వీళ్ళని ఆయన సహాయం కోరాడు. కోరితే ఆయన ఏం చేశాడంటూ పాల్వాంచ ఉంది కదా, సో అక్కడ తహసీల్దార్గా జాబ్ అనేది ఇప్పించారనమాట. సో ఆ టైంలోనే ఈయన అక్కడ వర్క్ చేసేవాడు అనమాట. సో ఆ తర్వాత రాను ఏమైందంటే అక్కడ ఒక భక్తురాలు అని అడిగిందంటే స్వామివారికి టెంపుల్ కట్టియండి అన్నట్టుగా, మందిరం కట్టివ్వండి అని అడగడం ద్వారా ఆయనకి ఏమనిపించింది. సో అతను కానీ అంగీకరించి దాని గురించి డబ్బులు సేకరించాడు అనమాట. అలాగే డబ్బులు చాలేదని పంటలు వచ్చినాక ఈ డబ్బులకు చేరుతాయనేసి ఆలోచించి ఈ లోపల తన దగ్గర ఉన్నటువంటి కొద్ది డబ్బులు తీసేసుకొని ఏం చేశాడు, ఆలయం అనేది నిర్మించాడు అనమాట. ఈ ఆలయం నిర్మించినాక ఈ విషయం అన్నది ఈ నవాబుకు తెలిసింది. ఈ నవాబుకు తెలియడం ద్వారా ఏమైందంటే దానికి కోపం తెచ్చుకొని ఆయనను గోపన్నను 12 ఏళ్ళు ఈ చెరసాలలో అనేది నిర్మించినారనమాట. నేను ఇందాక చూపించాను కదా, ఆ చెరసాలలో నిర్మించినారు. అప్పుడు ఆ చెరసాలలోనే ఆయన ఈ శ్రీరామునివి, అలాగే సీతమ్మవి, రామునివి, లక్ష్మణునివి, అలాగే హనుమంతుని విగ్రహాలు అనేది చెక్కడం జరిగిందనమాట. ఆయన అక్కడ పూజలు ఇలాంటివన్నీ చేసేవారు అనమాట. సో అప్పుడు రాసినటువంటి పాటలే ఇప్పటికీ మనము నాగార్జున సినిమాలో కొన్ని పాటలు ఉన్నాయి కదా, చాలా పాటలు ఉన్నాయన్నమాట. అవన్నీ అప్పుడు ఆయన రాసినటువంటివి అనమాట. సో ఆ తర్వాత ఏమైందంటే శ్రీరాముడు రామలక్ష్మణులు ఇద్దరూ వచ్చి ఆయన కాలంలో ఉన్నటువంటి వరహాలు అనేది ఏవైతే ఉన్నాయో, డబ్బు ఏదైతే ఉందో అది ఇక్కడ ఉన్నటువంటి తానీషా రాజుకి ఇవ్వడం జరిగిందనమాట. తానీషా రాజు అప్పుడు ఏంటి, అవి ముద్రలు, నాణ్యం యొక్క ముద్రలు కనుక్కొని ఇవి ఈ కాలంలోటి కాదు పూర్వకాలంలోటి అనేసి, రాముని కాలంలోటి అని కనుక్కొని తన తప్పు అనేది గ్రహించి, సో తర్వాత అప్పటి నుంచి ప్రతి సంవత్సరము జరుగుతూ ఉంటుంది కదా, సీతారాముని కళ్యాణం జరుగుతుంటుంది కదా, అప్పుడు గోల్కొండ ఈ కోట దగ్గర నుంచి మనకి ముత్యాల తలంబ్రాలు పంపే సాంప్రదాయం అనేది అప్పటి నుంచే మనకి ఇక్కడ స్టార్ట్ అయిందనమాట. అప్పటి నుంచి స్టార్ట్ అయ్యి ఇప్పటికీ అది అలాగే జరుగుతుందనమాట. అంత మంచి ఏమంటారు, దీని వెనకాల స్టోరీ ఉందన్నమాట. ఈ రామదాసు యొక్క గోపన్న స్టోరీ అన్నది ఉందన్నమాట. ఇక్కడ కొద్ది ముందుకు వస్తే మనకి మ్యాప్స్లో గన్ పౌడర్ స్టోర్ చేసుకోవడానికి అని చూపించాడు. ఇక్కడ చూస్తే అన్ని కంప చెట్లన్నీ తగలెట్టేశారు. చూద్దాం ఏమన్నా కానీ మనకు ఉందేమో. ఓకే, క్లోజ్ చేశారు గేట్ అనేది. నో ఎంట్రీ లెక్క వేసారు, ఎందుకంటే ఇది కొద్దిగా కూలిపోయే సిచ్యువేషన్లో ఉంది కదా, అందుకని. ఇది బుర్జ్ అనమాట. ఈ బుర్జ్లో గన్ పౌడర్ పెట్టుకునేటోళ్ళు. అక్కడ మనకు ఇంకోటి బావి ఉంది చూడండి, అక్కడ మనకు బావి ఉందన్నమాట. ఏం బావి,
బావి ఏంటి అనేది వాళ్ళు మెన్షన్ చేయలేదు. సో ఎనీవే వెళ్ళిపోదాం. ఎండ అయితేనాక కొట్టేస్తుంది. మరి అంత ఎండలు అయితే లేదు, మరి అంత చల్లగా అయితే లేదు. వాటర్ అయితే బాగా తప్పిపోతున్నాయి. ఆల్రెడీ 1 లీటర్ వాటర్ బాటిల్ అయిపోయింది. ఇంకో బాటిల్ ఉంది, అది కానీ ఆల్మోస్ట్ ఖాళీకి వచ్చేసింది. సో నైట్ పూట లైటింగ్ కోసం ఇచ్చారు చూడండి. ఇదంతా పైన మాస్క్ ఒకటి ఉంది చూడండి, క్లోజ్ చేశారు. ఇక్కడ నుంచి నో ఎంట్రీ అన్నట్టుగా, మేబీ వేరే ప్లేస్ నుంచి ఉన్నట్టుంది. సో ఇక్కడైతే మాస్క్ అనేది క్లోజ్ చేశారు అన్నమాట. ఇది ఇక్కడ సమ్ గన్ బోర్డర్ వేసుకోవడానికి కానీ ఉన్నది. ఇందాక అది మనం చూసినాం కదా, బందిగన్న టైప్ ఒకటి ఉన్నది. బాగా చూడండి. అలాగే మొత్తం ఖాళీగా ఉంది బావి అయితే. కనుక వాటర్ అయితే ఏమీ లేవు, ఫుల్ ఖాళీ అయిపోయింది. మాస్క్ బ్యాక్ సైడ్కి వచ్చినాము. గోల్కొండలో మెయిన్ ఉంది కదా మాస్క్, ఆ మాస్క్ బ్యాక్ వ్యూ అనమాట. ఇది ఫ్రంట్ వ్యూ చూపిద్దామంటే మొత్తం క్లోజ్ చేసేసారు గేట్లతో మీకు. సో కింద నుంచి వెళ్ళేటప్పుడు నేను మీకు చూపిస్తాను వ్యూ అన్నది. వాటర్ అయితే తాగడానికి వాటర్, డ్రింకింగ్ వాటర్కి వెళ్ళబెట్టారు అనమాట. ఇబ్బంది లేదు. పైకి వెళ్తాక మనకు అమ్మవారి టెంపుల్ ఉంది, శ్రీ ఎల్లమ్మదేవి మందిర్ అన్నమాట. కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతూ ఉంది చూడండి అక్కడ. ఇందాక నేను మీకు కింద చూపించాను కదా, కన్స్ట్రక్షన్ వర్క్స్ అనేది జరుగుతూ ఉన్నాయి. పైకి వెళ్దాం ఒకసారి, టెంపుల్ దగ్గరికి వెళ్దాము. నేను మీకు గోల్కొండ అనేది పేరు ఎలా వచ్చిందో ఒకసారి స్టార్టింగ్లో చెప్పాను కదా, సేమ్ అదే ఇక్కడ చరిత్ర అనేది రాసి పెట్టారు. సో ఆ చరిత్ర అనేది ఎలా స్టార్ట్ అయ్యింది అంటే, నాకు ఈ కొండ ఎలా స్టార్ట్ చేశారు. ఫస్ట్ మట్టి కొండతో ఉంది, తర్వాత రాజులు వచ్చేసి దీన్ని రాతి కోటగా తయారు చేశారు. ఓకే, మట్టి కోటని రాతి కోటగా తయారు చేశారు. తర్వాత దేవాలయంగానే నిర్మించడాలు జరిగినాయి. సో ఈ విధంగా మొత్తం శిలాఫలకం మీద రాసి ఉందన్నమాట. సో ఇక్కడ మనకు కనిపిస్తున్నది జగదాంబ అమ్మవారు. మనకి ఇక్కడ జగదాంబ ఆలయం ఉంది కదా, దాని నుంచి వెనకల నుంచి కొద్దిగా పైకి వచ్చామంటనక ఇక్కడ మనకి ఒక ప్లేస్మెంట్లో మొత్తం నీట్గా ప్లేస్మెంట్ మీద 2 పెద్ద ఫిరంగులు అనేది ఉంటాయన్నమాట. సో ఏంటంటే ఇప్పుడు ఈ ఫిరంగులు అప్పుడు కాలంలోనే ఇక్కడికి తెచ్చిపెట్టారు, కానీ కాలానుగుణంగా ఇవి ఏమయ్యి కొద్దిగా పాతపడిపోయి దీనికి ఏమిటి సర్వీసింగ్ అలాంటిది లేకపోవడం వల్ల అలాగే తుప్పెక్కి ఇలా అయిపోయాయి అన్నమాట. సో ఎందుకు ఇక్కడ పెట్టారంటే కనుక, ఇన్ కేసు ఎవరన్నా కింద నుంచి శత్రువులు పైకి వచ్చినా కానీ, కోట పైకి వస్తున్నా కానీ, రాజ్ దర్బార్ దగ్గరికి వస్తున్నా కానీ ఇక్కడ ఫిరంగులు యూజ్ చేసుకొని ఇక్కడ నుంచి వాళ్ళను కాల్చేవాళ్ళు అనమాట. లైక్ ఒకటి ఫస్ట్ది ఎక్కడికి, కోట కిందికి మెయిన్ గేట్స్ ఎక్కడున్నాయి అక్కడ కాల్చేవారు, లేదంటే లోపలైనా కాల్చేవారు, లేదంటే కోట బయటికి కానీ ఫిరంగులు యూజ్ చేసుకొని కాల్చేవారు అనమాట. సో అక్కడ కొద్దిగా ముందుకు వెళ్తేనక అక్కడ మనకు నూనె పోసుకోవడానికి పెద్ద గది ఉందన్నమాట. దాదాపుగా 12,000 గ్యాలన్ల నూనె నిల్వ చేసుకోవడానికి ఒక పెద్ద ఇది ఉంది, రూమ్ టైప్ ఉంటుంది అన్నమాట. సో కాళ్ళు అయితే పైన చాలా కాలిపోతున్నాయి, అందుకే నేను వెంటనే ఇక్కడ నుంచి దిగి కిందికి వెళ్ళిపోతున్నాను. ఎక్కడికి వెళ్ళిపోతున్నాను అంటే కనుక మహంకాళి అమ్మవారి దగ్గరికి వెళ్ళిపోతున్నాను. ఇప్పుడు మనం చూసింది జగదాంబ అమ్మవారి టెంపుల్ అనమాట. సో అక్కడ నుంచి పక్కకి వెళ్తే కనుక మహంకాళి అమ్మవారి టెంపుల్ ఉంటుంది. ఓకే, సో ఈ మహంకాళి అమ్మవారి టెంపుల్ అలాగే జగదాంబ టెంపుల్ ఎప్పుడు అంటే బాగా నిర్మించింది మనకు పూర్వకాలంలోనే. అక్కన్న మాదన్నలు ఉన్నటువంటి ఆ టైంలోనే వాళ్ళు కానీ వాళ్ళకు ముందు ఉన్నటువంటి రాజులు కానీ, హిందూ రాజులు ఎవరైతే ఉన్నారో ఆ రాజులు కానివ్వండి, ఈ 2 టెంపుల్ని అనేది 2 దేవాలయాలని కొద్దిగా నిర్మించడం అనేది జరిగిందనమాట. సో ఇప్పుడైతే నేను మిమ్మల్ని మహంకాళి అమ్మవారి దగ్గరికి తీసుకొని వెళ్తున్నాను. చూడండి, మహంకాళి అమ్మవారి టెంపుల్ పక్కనే ఇంకొకటి ఇక్కడ ఆంజనేయ స్వామి మాదిరి ఉన్నారు, కానీ నేను అక్కడికి వెళ్ళి చూస్తేనాక నాకు ఏం కనిపించలేదు. అంటే జస్ట్ నార్మల్గా
ఇది ఉందన్నమాట, కొండరాయి ఉంటుంది కదా, కొండరాయికి మన ఆంజనేయ స్వామిది ఏదైతే సింధూరం పట్టిస్తారో ఆ సింధూరంకి మొత్తం అంతా రూపాయి బిళ్ళలు ఇట్లా కాయిన్స్ అనేది అటాచ్ చేశారనమాట. సో ఇక్కడ చూస్తే మనకి మహంకాళి అమ్మవారు ఉన్నారు. సో చూడడానికి చాలా ముచ్చటగా ఉంది. ఎంత మహంకాళి అమ్మవారు ఎంత కోపంగా ఉంటారు అంటే కనుక అంత కోపంగా ఉంటారు, కానీ ఇక్కడైతే కనుక చాలా ప్రశాంతంగా ఉన్నట్టు కనిపిస్తుంది నాకైతే కనుక. సో అక్కడ నుంచి కొద్దిగా ముందుకు వెళ్తే కనుక బ్యాక్ సైడ్ కొండలు వెనక్కి వెళ్తాం అనమాట. టెంపుల్ బ్యాక్ సైడ్ వెళ్తాం. ఇక్కడ చెత్తం దారుణంగా ఉన్నాయి. సో ఇక్కడ నుంచి నేను వెనక్కి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. ఇక్కడ కొద్దిగా క్లీన్ నీట్గా మెయింటైన్ చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. మనకు ఇప్పుడు నేను వచ్చినటువంటిది ఎల్లమ్మదేవి టెంపుల్ దగ్గర నుంచి కొద్దిగా పైకి వస్తే మనకు విధానసభ అని ఉంటుంది. అదే ఏమంటారంటే బాలాహిసార్ లేదంటే కనుక బారాదరి అని కానీ అంటారు అనమాట. సో ఇక్కడ ఏంటంటే కనుక ఈ విధానసభ మొత్తం మూడు ఫ్లోర్లలో ఉంటుంది అనమాట. ఇది ఫస్ట్ ఫ్లోరు, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్ ఉంటుంది. పైన పూర్తిగా రాజులు ఉంటారు. సెకండ్ ఫ్లోర్లలో ఇక్కడ కూర్చొనేసేసి ఇక్కడ పైన ఇక్కడ ఉన్నారు కదా అక్కడ రాజులు ఇక్కడ మధ్యలో కూర్చుంటారు అనమాట. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ రాణులు కానీ ఎవరైనా ఇంపార్టెంట్ పర్సన్స్ కానీ కూర్చుంటారు అనమాట. సో కింద ఏంటంటే నాకు కింద వ్యక్తులు మామూలుగా సభకు వచ్చి ఉంటారు కదా, అక్కడ నుంచి ఎవరన్నా కానీ వాళ్ళకి ఏం జరిగింది ఏంటి అన్నది చెప్పుకోవడం కానీ జరుగుతుంటుంది అనమాట. ఇక్కడ మొత్తము ఇది గ్రౌండ్ ఫ్లోర్ అనుకోవచ్చు. సో ఇట్లా ఇక్కడ చూస్తున్నారు కదా ఇది. ఇంకా అలాగే మీరు కొద్దిగా లెఫ్ట్ సైడ్కి వెళ్ళి పైకి కానీ వెళ్ళే మెట్లు కానీ ఉంటాయి మనకు లెఫ్ట్ సైడ్లో ఉంటాయి. ఇక్కడ కాదు, కొద్దిగా వెనక్కి వచ్చేసి లెఫ్ట్ సైడ్కి వెళ్ళిపోతానుక అక్కడ మెట్లు ఉంటాయి. అలాగే రైట్ సైడ్లోకి వెళ్ళిపోతానుక పూర్తిగా మీకు అక్కడ పైన కనిపిస్తున్నారు కదా అక్కడ కానీ మెట్లు ఉంటాయి అన్నమాట. ఇది విధానసభ అంటారు. ఇక్కడే మనకి మొత్తం అంతా రాజులు విచారణ అనేది జరిపేది. ఎవరైతే వచ్చి ఉంటారో పర్సన్స్ వాళ్ళు ఆరోపణలు కానీ ఇలాంటివి ఎదుర్కొంటున్నారు లేదంటే అవతల పర్సన్స్ ఇలా ఉంటారు కదా, వీళ్ళు అటు ఇటు ఉండేసేసి చెప్తూ ఉంటారు అనమాట. ఇప్పుడు మనం పైకి వెళ్ళిపోదాము. ఇక్కడ నుంచి పైకి వెళ్తేనాక మనకు ఫస్ట్ ఒక ప్లేస్లో రాణిగారు కూర్చుండే ఇది ఉంటుంది అన్నమాట. ఒక సైడ్కు రాణివార్లు కూర్చోవడానికి, మధ్యలో వచ్చేసి రాజువారు కూర్చోవడానికి కానీ ఉంటుంది. సో ఇక జస్ట్ నేను మీకు ఒకసారి చూపిస్తున్నాను. నార్మల్గా చూడండి, ఇలా కూర్చుంటారు అనమాట ఎగ్జాంపుల్గా. ఓకేనా? సో ఎగ్జాంపుల్గా ఇక్కడ కూర్చుంటారు. ఇలాగ మొత్తం 3 ప్లేసెస్ ఉంటాయన్నమాట. ఇక్కడ నుంచి మళ్ళీ మనం పైకి వెళ్ళచ్చు. ఆ పైకి వెళ్తేనాక నేను చూపిస్తాను ఏముంటుంది ఏంటి అన్నది. ఒకసారి పైకి వెళ్ళి చూద్దాం. సో ఇక్కడ మీకు ప్లేస్ కనిపిస్తుందా, ఒక చిన్న ద్వారం కనిపిస్తుంది కదా. ఇక్కడ నుంచి ఏంటంటే మనకు కిందికి వెళ్ళడానికి రహస్య మార్గం అనేది ఉందన్నమాట. ఏంటి, కోట కిందికి వెళ్ళడానికి రహస్య మార్గం ఉంది. ఇది ఏంటంటే ఆర్కియాలజీ ఆఫ్ ఇండియా వాళ్ళు దీన్ని క్లోజ్ చేశారు. అంటే ఎవరు వెళ్ళకోకుండా ఉండడం కోసం క్లోజ్ చేశారు అనమాట. సో ఏంటంటే పూర్వకాలంలో దీన్ని యూజ్ చేసేవాళ్ళు రాజులు కానీ ఇలాగా. సో ఇది రాజు కూర్చోవడానికి మనకు ప్లేస్ అనమాట. సో ఇప్పుడు ఇక్కడ నుంచి మనం పైకి వెళ్ళిపోదాము. ఇక్కడ ఏంటంటే గలీజ్ చేసేసారు. అంటే పేర్లు కానీ ఈ విధంగా మొత్తం అంతా రాసేసేసి గలీజ్ చేసేసారు. దాని గురించి అక్కడ సైన్ బోర్డ్ అనేది పెట్టడం జరిగింది అనమాట. ఎవరు ఇలా చేయొద్దండి, ఇది ఎవరు దీన్ని డ్యామేజ్ చేయొద్దండి అనేసి ఒక సైన్ బోర్డు కానీ పెట్టారనమాట. ఇక్కడ చూడండి ఇక్కడ ఏంటంటే ఈ విధానసభలో ఎంత కూల్గా ఉందంటే అంత కూల్గా ఉందన్నమాట. అసలు బయట చూస్తే ఎంత ఎండగా ఉందో ఇక్కడ చూస్తే అంత కూల్గా ఉంది. ఎయిర్ కానీ ఆటోమేటిక్గా చల్ల ఎయిర్ అనేది మనకి ఇక్కడికి పాస్ అవుతుంది అనమాట. అప్పట్లోనే మనకు ఇంత బాగా టెక్నాలజీ అనేది ఉన్నదన్నమాట. ఇంకోటి ఏంటంటే కింద మనకు స్టార్టింగ్లో చప్పట్లు కొడతాం కదా, అక్కడ చప్పట్లు కొడితే ఇక్కడికి విధానసభ దగ్గరికి వినిపించేది అనమాట. ఇప్పటికీ అది వినిపిస్తూ ఉంది. మనం స్టార్టింగ్లోనే ఫిరంగి చూపించాను కదా, స్టార్టింగ్లోనే కింద అక్కడ మనం చప్పట్లు కొట్టాలి. అక్కడ చప్పట్లు కొడితే ఇక్కడ రాజువారికి ఇక్కడ ఉన్నటువంటి సైన్యానికి వినిపిస్తుంది. వినిపించడం ద్వారా ఏంది అలర్ట్ అయ్యేసేసి మొత్తం అందరికీ చెప్పేవాళ్ళు అనమాట. సో ఇక్కడ నుంచి మనకు చూస్తే కోట యొక్క అవుటర్ ఇవి ఉంటాయి కదా, మనకు కోట గోడలు ఉంటాయి కదా అవి ఉండేవి. దాని చుట్టూ కందకాలు ఉండేవి. కందకాలు అంటే ఏం లేవు. సో పెద్ద గొయ్యి టైప్ తవ్వారు అనమాట ఈ గోడ చుట్టూ. అందులో ఏంటంటే ముసళ్ళు కానీ ఇలాంటివి పెట్టేవాళ్ళు. లేదంటే వేడివి ఏమన్నా కానీ ఎవరన్నా శత్రువులు వచ్చేటప్పుడు వేడివి ఏమన్నా వేయడం కానీ ఇలాంటి వేడి నూనె కానీ అగ్గి కానీ వేయడం ఇలాంటివి జరిగాయి అనమాట. ఇక్కడ నుంచి చూస్తే మనకు చాలా ప్లేసెసే కనిపిస్తాయి. కింద నుంచి కింద ఉన్నటువంటి తారామణి ప్యాలెస్ కానివ్వండి, లేదంటే
ఇంకా అక్కన్న మాదన్నకి సంబంధించినట్టు కానివ్వండి, లేదంటే కనుక చార్మినార్. ఇప్పుడైతే చార్మినార్ అంత నీట్గా కనిపించట్లేదు, అప్పట్లో చార్మినార్ కానీ నీట్గా కనిపించేది అనేసి అంటారు. అలాగే లంగర్ ఖానానో ఏదో ఉంటుంది, అది కానీ ఇక్కడ నుంచి నీట్గా కనిపిస్తుంది అనమాట. ఓకే, అలాగే మనకి ఇంకా కొన్ని ప్లేసెస్ ఉన్నాయి, ధోబీ ఘాట్ కానీ, ఆర్మరీ కానీ, లేదంటే కనుక మనకి ఇది ఒకటి ఉందన్నమాట. ఒకటి ముస్లిమ్స్కు సంబంధించినటువంటిది టాంబ్ ఆఫ్ మొహమ్మద్ కూలీ అనే గోపురాలు ఉంటాయన్నమాట. ఆ గోపురాలు కానీ ఇక్కడ నుంచి బాగా చాలా నీట్గా కనిపిస్తాయి. సో అది కానీ ఇక్కడ నుంచి బాగా నీట్గా కనిపించేది అనమాట. ఇక్కడ ఏంటంటే కనుక రాజులు రాణులు ఇక్కడికి వచ్చేసేసి పైన మొత్తం విధానసభ అన్నీ కంప్లీట్ అయ్యాక ఇక్కడికి వచ్చేసి ప్రశాంతంగా కూర్చొనేసి మొత్తం అంతా చూసుకునేవాళ్ళు అనమాట. ఈవినింగ్ టైంలో ఇక్కడ రాజు కూర్చొనేసేసి కింద ఇది తారమణి ప్యాలెస్ ఉంటుంది కదా, అక్కడికి చూసేవాళ్ళు అనమాట. అక్కడ ఏంటంటే కనుక వాళ్ళు రాజును అలరింపడం కోసము ఏంటంటే డ్యాన్స్ వేసేవాళ్ళు అనమాట. ఈవినింగ్ టైంలో, నైట్ టైంలో అక్కడ నుంచి డ్యాన్స్ వేస్తాక ఇక్కడ నుంచి రాజువారు చూసేవాళ్ళు అనమాట. రాజులు మిగతా వాళ్ళు కానీ చూసేవాళ్ళు. చాలా చూడడానికి ఇక్కడ చూడండి, కోట కింద భాగం అంతా నీట్గా కనిపిస్తుంది కదా, ఎంత నీట్గా కనిపిస్తుందో. సో అక్కడ నుంచి డ్యాన్స్ వేస్తాక ఇక్కడ మొత్తం నీట్గా కనిపిస్తుంది అనమాట. ఆ విధంగా ఇక్కడ నుంచి కూర్చొనేసి ఆనందించేవాళ్ళు అనమాట. మీకు ఈ కోట గురించి ఎన్ని బుర్జులు ఉంటాయో చెప్పలేదు కదా. మొత్తం ఈ కోట వచ్చేసేసి 5 మైళ్ళు విస్తీర్ణం ఉంటుంది అనమాట. దాని బయట మొత్తం 87 బుర్జులు ఉంటాయి మొత్తం వచ్చేసేసి. కానీ కోట యొక్క 5 మైళ్ళ విస్తీర్ణంలో 48 బుర్జులు అనేది ఉన్నాయన్నమాట. బుర్జులు అంటే కనుక పెద్దగా ఉంటాయన్నమాట. సో ఎంట్రన్స్ ఇట్లాంటివి ఉంటాయి కదా, అలాంటివి అనమాట. ఇంకోటి ఏంటంటే కనుక వీటికి మొత్తం 48 మార్గాలు ఉన్నాయి. 48 మార్గాలనే మనము బుర్జులుగానే అంటాము. సో ఇంకోటి ఇందులో ఫతే దర్వాజా అని నేను ఒకటి చెప్పాను. ఈ ఫతే దర్వాజా ఏంటంటే 1637 సంవత్సరంలో ఔరంగజేబు దండయాత్ర చేసినప్పుడు ఈ ఎంట్రన్స్ నుంచి వచ్చినాడు. నేను స్టార్టింగ్లో వచ్చినప్పుడు నేను మీకు వీడియో చూపిస్తున్నాను కదా. సో ఎంటర్ అయినాం కదా, అదే ఫతే దర్వాజా అనమాట. సో ఏంటంటే కనుక అప్పుడు అతను వచ్చేసి ఔరంగజేబు వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి రాజును 8 నెలల తర్వాత రాజును ఓడించినాడు ఆ ద్వారం నుంచి వచ్చి. సో ఇప్పటికీ అది అలాగే ఓపెన్గా ఉందన్నమాట. సో అందుకు దానికి ఫతే దర్వాజా అని ఉన్నది. ఇట్లా కొన్ని పేర్లు ఉన్నాయన్నమాట కోట దానికి. ఒకటి ఫతే దర్వాజా, రెండోది మోతీ దర్వాజా, మూడోది కొత్తకోట దర్వాజా, నాలుగోది జమాలి దర్వాజా, ఐదోది బంజారీ దర్వాజా, ఆరోది పటం చెరువు దర్వాజా, ఏడోది మక్కా దర్వాజా డబుల్, ఎనిమిదోది బొదిలి దర్వాజా మరియు బహుమని దర్వాజా. సో ఇట్లాంటివి ఉన్నాయన్నమాట. ఇంకా చాలా ఉన్నాయి, నేను మీకు కొన్ని మాత్రమే చెప్పాను అనమాట దర్వాజాలు అన్నది. ఓకేనా. సో ఇప్పుడు మనం కిందికి దిగుతున్నాం, పైనుంచి కిందికి దిగుతున్నాం అన్నమాట. మనకి ఇంకా వెనకాల కన్స్ట్రక్షన్లో ఉంది. నేను ఇందాక వచ్చేటప్పుడు చూపించాను కదా, సో అక్కడ వెనకాల బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుంది చూడండి, అదే అనమాట కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. లైట్గా రీకన్స్ట్రక్షన్ అనమాట. ఎక్కడైతే కూలిపోయినదో లేదంటే చిన్న పార్ట్స్ డ్యామేజ్ ఉంటాయి కదా, అవన్నీ మొత్తము రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారు. చూద్దాం. సో వన్స్ అంతా కంప్లీట్ అవుతాక అంత చాలా బాగుంటుంది అని అనుకుంటున్నాను అనమాట. సో అవి వచ్చేసి అక్కడ హోల్స్ ఉన్నాయి కదా, త్రీ హోల్స్ ఉన్నాయి. అక్కడ నుంచి మనకు ఆయిల్ ఇలాంటిది ఎవరన్నా కానీ కింద నుంచి వస్తున్నారంటే ఆయిల్ కాలే నూనె ఉంటుంది కదా, అలాంటిది మొత్తం అంతా కిందికి వేసేవాళ్ళు అనమాట. సో నేను ఇందాక మీకు అది చూపించాను. లైక్ ఏంటంటే కనుక ఒక బందీఖానా టైప్ ఉంటుంది కదా, అలాంటిది అనమాట. ఇంకా ఉన్నాయి. కిందికి వెళ్తే ఇంకొక జైలు ఉంది. సో అది చూపిస్తాను చూడండి ఇప్పుడు. సో ఇక్కడ చిన్నవి ఉన్నాయి, ఏంటి అన్నది చూద్దాం ఒకసారి ఇప్పుడు. సంథింగ్ ఏదో కన్స్ట్రక్షన్ టైప్లో ఉంది. ఇది రామదాస్ మందిరం ఏదో అనుకుంటున్నాను నేను. ఇది రామదాస్ మందిరం అనుకుంటున్నాను. బ్యాక్ వ్యూ అనమాట. అది రామదాస్ మందిరం కదా, సో అదే అనమాట. ఇంకొకటి జైలు టైప్ ఉంది చూడండి, అక్కడికి కానీ తీసుకొని వెళ్తాను ఇప్పుడు. సో ఎదురుగా ఉంది కదా మనకు అది.
మనం ఆల్రెడీ దర్బార్ హాల్ ఇవన్నీ చూసాము. ఇక్కడ మెయిన్ ఎంట్రన్స్ టైప్ ఏదో ఉన్నట్టుంది బందీ మన రామదాసు నిర్మాణం పక్కన నుంచి, కానీ ఇది క్లోజ్ అంటే లైక్ మొత్తము డ్యామేజ్ అయినట్టుంది, అందుకే అది సింపుల్గా కనిపిస్తుంది అన్నమాట. సో అన్నీ ఆల్మోస్ట్ ఆల్ సేమే, బంధించేవి లేదంటే కనుక వాళ్ళకి సంబంధించిన వంటకాలు చేసుకోవడానికి వంటశాలలు కానివ్వండి, లేదంటే కనుక ఇలాంటివన్నీ ఉన్నాయి మెయిన్గా. అలాగే మీరు కొద్ది కిందికి దిగుతూ వస్తేనాక మీకు ఇక్కడ పైనుంచి కొద్ది కిందికి కనిపిస్తుంది అనమాట. ఏంటంటే కనుక లెఫ్ట్ సైడ్లో ఉన్నటువంటి తారామణి యొక్క నాట్య ప్రదర్శన చేసే ప్లేస్ అనమాట. ఓకే, సో అలాగే ఇక్కడ మనకి ఒకటి ఇది ఉంది, ఏమంటారు మహల్ టైప్ ఉందన్నమాట. సో అలాగే మనకు ఇక్కడ ఉన్నటువంటి కట్టడాలలో అలాగే రూమ్స్లలో ఏంటి డిఫరెంట్ టైప్స్ ఉన్నాయన్నమాట. లైక్ వంటశాలలు సంబంధించినట్టు ఉన్నాయి, రాణులకు సంబంధించిన గదులు ఉన్నాయి, అలాగే వాళ్ళ సేవకులకు సంబంధించిన గదులు ఉన్నాయి. అలాగే మనకు ప్రజలు కొద్ది ముందుకు పోతే కనుక ప్రజలు అనేది విన్నవించుకుంటారు అనమాట రాజుగా, అక్కడ కానీ ఉన్నాయి. ఇక్కడ చూస్తే కనుక మనకి మొత్తము 4 ఫిరంగులు ఉన్నాయి. ఓకే, 4 ఫిరంగులు ఉన్నాయి. చూడండి కొద్దిగా డిఫరెంట్గా ఉంది ఫిరంగి వచ్చేసి, మిగతా వాటితో పోల్చుకుంటే ఇది కొద్దిగా డిఫరెంట్గా ఉంది. అలాగే దీని మీద ఏదో కొద్దిగా సింబాలిక్గానే వేశారనమాట, ఏంటి అన్నది తెలియదు. సో ఏంటంటే ఇక్కడ కట్ అయిపోయినాయి. సో ఇక్కడ చూడండి కట్ అయిపోయింది, మొత్తం అంతా ఎలా కట్ అయిపోయిందో చూడండి, కట్ చేశారనుకుంటా ఇక్కడ కానీ కట్ అయిపోయింది అనమాట. సో ఇవన్నీ 4 ఉన్నాయి కదా, ఇవన్నీ మనకు ఫిరంగులు అనమాట. సో దాని ముందర మనకు కనిపిస్తున్నటువంటి గార్డెనింగ్ ఏరియా అనమాట. మనకు పైనుంచి వాటర్ అనేది వస్తూ ఉంటుంది అన్నమాట కింద గార్డెనింగ్ చేయడానికి. అలాగే ఇంకా మనం ఇక్కడ నుంచి కొద్దిగా ముందుకు వెళ్తేనాక మనకి ఈ చాలా కట్టడాలు ఉన్నాయి కదా, ఇందాక చూపించాను కదా, ఆ కట్టడాల దగ్గరికి వెళ్ళామంటనక మనకి ఇక్కడ ఎక్కువ గబ్బిలాలు ఉంటాయి. ఒకసారి చూపిస్తా చూడండి. అసలు ఎన్ని కట్టడాలు ఉన్నాయంటే కనుక చాలా ఉన్నాయి, అన్ని కట్టడాలు. నేనైతే నాకు దాని పేర్లు ఏంటో కానీ తెలియదు. ఇక్కడ నుంచి ఇంకా చాలా నీట్గా కనిపిస్తాయి గబ్బిలాలు అన్నీ ఎట్లున్నాయో. ఆ పైన కనిపిస్తున్నాయి కదా, అవన్నీ గబ్బిలాలే, కనిపించట్లేదు. స్మెల్ దారుణంగా కొట్టేస్తుంది గబ్బిలాల్ని. ఎంత దూరం ఉంది తమ్ముడు? ఇట్లా పైకా లేదంటే కిందికా? పైకి పోయి వచ్చినాం ఆల్రెడీ. ఉండు చూసేస్తాను ఐషు. ఇన్నే ఉండండి, వస్తా. రోల్ ఉంది చూడండి, అప్పటి కాలంలో రోల్ అనుకుంటారు. లైక్ దీంట్లోకి వేసి ఏదైనా కావాలంటే రుబ్బుకునేటోళ్ళు. మొత్తం అంతా పడిపోయింది ఒక విధంగా కొద్దిగా ఇదంతా. ఇక్కడ నుంచి కొద్దిగా మందికి వెళ్తాక ఇక్కడంతా ఓపెన్ ప్లేస్ ఉంది కదా. సో ఇక్కడే మనకి లైట్ షో అనేది జరుగుతూ ఉంటుంది అనమాట నైట్ టైంలో, అలాగే ఈవినింగ్ టైమ్స్లలో. ఆ పై నుంచి మనకు సభ ఉన్నది కదా, నేను చూపించా కదా సభ. ఆ సభ దగ్గర నుంచి రాజు అనేవాళ్ళు కిందికి చూసేవాళ్ళు అనమాట. ఇక్కడ లైట్ షో ఏదైతే జరుగుతుందో. సో ఇక్కడ నుంచి ఇంకా కొద్దిగా ముందుకు వెళ్తాక అదంతా క్లోజింగ్ ఏరియా ఉంది, అంటే నో ఎంట్రీ ఏరియా అనమాట. సో అందుకనే నేను మీకు ఆ మిగతా వీడియో అనేది చూపించలేకపోతున్నాను. ఒకసారి చూడండి. ఈ ప్రతిదీ ఇంటీరియర్లో, ఈ రూమ్స్లలో ప్రతిదీ ఒక ఆర్కిటెక్చర్ అన్నది ప్రతి చోట మనకు కనిపిస్తూ ఉందన్నమాట. సో అప్పటి కాలంలోనే ఎంత బాగా కట్టారో. సో ఈ కట్టడాన్ని చూసి డిఫరెంట్ అంటే ఎవరన్నా వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరూ అసూయపడే వాళ్ళు అంట. ఎందుకంటే ఇంత బాగా కట్టించారు అన్నది. సో అప్పట్లోనే
మనకి ఈ చప్పట్లో ధ్వని శబ్దాన్ని అర్థం చేసుకొని ఆ డిజైనింగ్ ఉంది కదా, ఆ డిజైనింగ్ ఏదైతే ఉందో అది నిర్మించడం కానివ్వండి, లేదంటే కనుక హాట్ వాటర్ ఒక పైప్లో ఒక చోటుకి వెళ్ళి పంపించడం, లేదంటే కూల్ వాటర్ని పంపించడము, అలాగే పెద్ద పెద్ద బావులు కానివ్వండి, లేదంటే పెద్ద పెద్ద బుర్జులు కానివ్వండి, వేడి నూనె కానివ్వండి, శత్రువుల మీదకి వేడి నూనె పంపించడము, ఇట్లాంటి ఫిరంగులు కానివ్వండి, లేదంటే కనుక ఎక్కువ ధాన్యాగారం స్టోరేజ్ చేసుకునే విధానం కానివ్వండి, వాటర్ స్టోరేజ్ విధానం కానివ్వండి, లేదంటే వీళ్ళకు మెయిన్ ఏంటంటే ఈ ఆర్కిటెక్చర్ అనమాట. చాలా బాగా డిజైన్ చేశారు ఆర్కిటెక్చర్ అన్నది. ప్రతి రూము ఇక్కడ ఉన్నటువంటి రాణులకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క రూము ఇంటీరియర్ అయితేనక అద్భుతంగా ఉంది. ఇప్పుడు అయితేనక మొత్తం అంతా చాలా మటుకు కోల్పోయింది అనమాట. ఎప్పుడైతేనక ఔరంగజేబు ఈ కోటను స్వాధీనం చేసుకున్నాడో దాని తర్వాత రాను ఏం చేశారంటే మళ్ళీ ఎవరు రాజులన్నది ఉపయోగించుకోకూడదు, దీన్ని తను వెళ్తూ అనమాట, ఎవరు ఉపయోగించకూడదు అనేసి చాలా వీలైనంత వరకు దీన్ని ఏమంటారు కూల్చేయడం జరిగిందనమాట. ఇంకా ఇలాగే మనం ముందుకు వెళ్తేనక మనకి రాజు వాళ్ళు చనిపోతేనక పర్షియాకు సంబంధించినటువంటి చనిపోయాక వాళ్ళకు స్నానాలు చేపిస్తారనమాట. అంటే చనిపోయాక అలాంటి స్నానంకు సంబంధించినటివి కానీ ఉన్నాయన్నమాట. అలాగే మనం కొద్దిగా ముందుకు వెళ్ళామంటేనక మనకి ఏంటంటేనక రాజువారు అక్కడ వచ్చి కూర్చుంటేనక ఒక తెర మాదిరి ఉంటుంది, అవతల ఎవరున్నారన్నది తెలియదు అనమాట రాజువారికి. వాళ్ళు ఏంటంటేనక ప్రజలు చెప్తూ ఉంటారు, ప్రజలు వాళ్ళ సమస్యలు చెప్తూ ఉంటారు. అలాగే ఇంకా కొన్ని కిందగానే ఒక సభ ఉండేదన్నమాట. ఏం సభ అంటేనక నేర విచారణ సభ టైపు. అవతల ఏ వ్యక్తి ఉన్నాడు అన్నది తెలిసేది కాదనమాట రాజుకి కానీ మిగతా పైన ఉన్న వ్యక్తులకు. దీనివల్ల ఏమయ్యేదంటేనక పక్షపాతం లేకోకుండా సరైన న్యాయాన్ని ఇస్తాడు అనే ఉద్దేశంతో ఈ విధంగా కింద ఒకటి అన్నది నిర్మించారనమాట. ఇక్కడ చూస్తేనక మనకి పెద్ద పెద్ద గోడలు ఏవైతే ఉన్నాయో ఇంకా ఎన్నికెళ్ళేకి చాలా దారి అనేది ఉందన్నమాట. నో ఎంట్రీ బోర్డు పెట్టేసాడు. ఇక్కడ చూసామంటే మనమంతా లోపలికి వెళ్ళడానికి అది దావన్నమాట. అంటే ఈ ఓపెన్ చేసేసేసి పెట్టారనమాట. ఇక్కడ ఉన్న వాళ్ళు దాన్ని అంటే కూల్చడం ఇలాంటివి జరిగిందనమాట. ఇంకొద్దిగా ముందుకు వెళ్దాం చూడండి. ఇక్కడ ముందుకు వెళ్తాక మనకి చిన్న చిన్న కట్టడాలు ఉన్నాయన్నమాట. అన్నీ ఓపెన్ టాప్కు సంబంధించి అంటే టాప్ లేకోకుండా ఉన్నాయన్నమాట. ప్రతిదీ అంటే కట్టి మళ్ళీ ఆపేసినట్టు ఉండి చూడ్డానికైతే అలాగే ఉందన్నమాట. కట్టి ఆపినట్టు ఉంది. అప్పట్లో దీన్ని దేనికి ఉపయోగించే వాళ్ళు అనేది కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ అయితే లేదనమాట. ఏమని చెప్తారంటేనక రాజులు వాళ్ళకు సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు సంబంధించిన రూమ్స్ అని కానీ, లేదంటే వాళ్ళకు ఏదన్నా కానీ సేద తీరడానికి రూమ్స్ కాకుండా కానీ ఇంకేమన్నా కానీ ఉంటాయి కదా, డైలీ వాళ్ళ కాలకృత్యాలు కంప్లీట్ చేసుకోవడానికి కానివ్వండి, లేదంటేనక వాటి గుర్రాలు, లేదంటే ఏనుగులు, ఒంటెలు ఇలాంటివి ఉంటాయి కదా, వాటికి సంబంధించినటువన్నీకి ఇక్కడ చాలా రూమ్స్ ఉన్నాయన్నమాట. అయితేనక నేను మీకు ఇప్పుడు చూపించినటువంటిది జస్ట్ ఒక 20% 25% మాత్రమే. ఓకే, 20% నుంచి నేను 25% మాత్రమే నేను మీకు ఇక్కడ చూపించాను. సో చాలా మటుకు ప్లేసు చూడడానికి హెవీగా ఉంది. అంటే కనుక వన్ డే అంతా తీసుకుంటే మనం చూడగలం అన్నమాట. ఓకే, సో వన్ డే అంతా చూసుకుంటే మనం చూడగలము అన్నమాట. అంత పెద్దగా ఉంది. ఇలా చూడండి గోల్కొండ కోట. ఇది అసలు ఎన్ని ఉన్నాయంటే ఇలాంటి మాస్క్ ఏదో అంటారు, ఇవన్నీ చాలా చాలా ఉన్నాయి ఇలాంటివన్నీ స్టైల్స్. ఇది వచ్చేసి తారామణి మసీద్ అనమాట. ఇది తారామణి ఇక్కడ మనకు దాని గురించి చరిత్ర రాశారు చూడండి. గోల్కొండ రాజప్రసాదంలో ఉన్న తారామణి మసీదు 3వ తోరణ ద్వారాల కూడిన అత్యంత అందమైన కట్టడాల్లో ఒకటి. ఇది 2 వైపులా మినార్లు ద్వారా పైకప్పుకు దారితీసే మెట్లను కలిగి 9 అందమైన తోరణ ద్వారాలతో అలంకరించబడి 6 అడుగుల వెలుపు గల చిన్న వేదికను కలిగి ఉంటుంది అన్నమాట. సో 1 2 3 4 5 6 7 8 9. సో ఆడ ఒకటి గ్లోబ్ ఉంది కదా, ఈ గ్లోబ్కి ఈ గ్లోబ్కు మధ్యలో పైకి ఇలా ఉన్నాయి కదా జ్వాలల మాదిరి, అవి 9 ఉన్నాయి చూడండి. అట్లా ప్రతి చోట 9 ఉంటాయి అనేసి చెప్పారన్నమాట. ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటిది ఇంకో వ్యూ. అసలు ఎన్ని ఉన్నదంటే గోల్కొండ కోట చాలా చిన్నది అనుకుంటాము,
కానీ కాదండి, రియాలిటీలో చాలా పెద్దది. ఇట్లా పోతే బయటికి పోదాం అనమాట. ఇక్కడ వాటర్ స్టోరేజ్ అవ్వడానికి ఇది ఒక అందమైనటువంటిది తయారు చేశారు చూడండి. పైకి ఎక్కచ్చు, ఆడ స్టెప్స్ ఉన్నాయి, పైకి వెళ్ళచ్చు అనమాట. సో తిరిగే కొద్దీ తిరుగుతూనే ఉంటాము, అనమాట. ఎక్కడున్నారు? బయటికంటే రైట్ సైడ్లో మనకి వచ్చేసేసి మనకి అంతిమ సంస్కారం గది అనేది ఉంటుంది అనమాట. నేను అక్కడ నో ఎంట్రీ బోర్డు ఉండడం వల్ల లోపల మీకు చూపించలేకపోయాను. ఒకసారి బయట నుంచి మనం చూడొచ్చు. అలాగే స్ట్రైట్ చూస్తే కనుక మనకు అక్కడ ఏది ఉందో అది ఏంటంటే కనుక ఈ అప్పుడు కాలంలో సైనికులు వీళ్ళంతా దాచుకునే వాళ్ళు అనమాట. మందుగుండు సామాగ్రి కానివ్వండి, లేదంటే కనుక వాటికి సంబంధించినటువంటి ఆయుధాలు కానివ్వండి, ఇలాంటివన్నీ అక్కడ దాచుకునేవాళ్ళు. ఇప్పుడు మనం పూర్తి బయటకు వచ్చేసాము. ఇక్కడ వచ్చేసేసి మనకి గోల్కొండ హిస్టారికల్ మ్యాప్ అనేది, ఇన్నర్ వ్యూ మ్యాప్ అనేది ఇక్కడ చేశారనమాట. యాక్చువల్గా అయితే మనము ఇప్పుడు బయటికి ఏ దావ నుంచి అయితే వచ్చామో ఆ దావ నుంచి మనం బయటికి లోపలికి వెళ్ళాలన్నమాట. కానీ ఎందుకన్నా తెలియదు, మనం అట్లా చుట్టేసుకొని వెళ్ళాము. ఎందుకంటే కనుక ఇది వెళ్ళేటప్పుడు చూస్తే ఈ మ్యాప్ అనేది ఇంకా యూజర్స్కి ఇంకా బాగా అర్థమవుతుంది అనమాట. అంటే కనుక బయటకు వచ్చేదానికన్నా లోపలికి వెళ్ళేటప్పుడు చూస్తే ఈజీగా అర్థమవుతుంది ఎవరికన్నా కానీ, సందర్శకులకు, టూరిస్టులకి. ఓకేనా? సో అది గైస్. సో ఇంతటితో మన గోల్కొండ వీడియో అనేది కంప్లీట్ చేస్తున్నాను గైస్. సో ఇంకా ఏమన్నా కామెంట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో